ఫ్లవర్ వాజ్ ఖాళీ అయింది, దాన్ని డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. తోటలో బంతిపూలు, సీతమ్మవారి జడబంతి పూలు ఉన్నాయి, వాటితో చేద్దాం అనుకుని వాటిని కట్ చేశాను. తర్వాత పూలల్లో వేసి కట్టే గడ్డిని కూడా కట్ చేసుకున్నాను. ఈ మూడిటితోటి డెకరేషన్ చేద్దామని స్టార్ట్ చేశాను. పెట్టాను చూడండి, మధ్యలో బంతిపువ్వు పెట్టి, బంతిపువ్వు చుట్టూ సీతమ్మవారి జడబంతి పూలు పెట్టి, లాస్ట్లోనేమో పూలల్లో కట్టే గడ్డి లాంటి దాన్ని కూడా పెట్టి దారంతో కట్టేశాను, లేకపోతే ఉండటం లేదు. ఫ్లవర్ వాజ్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత తిప్పి చూస్తే అన్నీ పూలే ఉన్నాయి, గ్రీనరీ కొంచెం తగ్గిందేమో అనిపించింది. ఆకుల్ని తగ్గించి పెట్టాను, ఎక్కువ పూలయ్యాయని. ఏదైనా ఒక ఆకు పెడదాం. పసుపు ఆకులు ఉన్నాయి, పసుపు ఆకు ఒకటి పెడదాం, ఎలా ఉంటుందో చూద్దాం. సింగిల్గా అనిపించింది పసుపాకు. ఆ తర్వాత వాము ఆకులు ఒక కొమ్మ తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో.